సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి సందేశం బాబాగారు మీకు పంపించారండి. అమ్మ బిడ్డ, నువ్వు ఈ వీడియో చివరి వరకు చూడు తల్లి. ఒక్క నిమిషం చూసి వెనక్కి వెళ్ళిపోకు తల్లి. బిడ్డ, నన్ను తలుచుకుని ఒకటి నెంబర్ తీసుకో, ఒకదాన్ని ముట్టుకో. నేను దేన్ని ముట్టుకుంటావో దాని గురించి చెప్తాను. ముందుగా 1వ నెంబర్ ముట్టుకున్న తల్లికి ఈ సందేశం పంపిస్తున్నాను. 1వ నెంబర్ వాళ్ళకి పంపించిన బాబా సందేశం: శ్రద్ధ స్వబూరి, సర్వం మీ మీదే ఆధారపడి భారమంతా నా మీద వేశావు కదా తల్లి. మరి ఎందుకు తల్లి తొందరపడుతున్నావు? తొందరపడితే నీ కోరిక తీరుతుందా చెప్పు. నీ తొందర పడకుండా నా మీద భారం వేసి ఉంచు, నేను ఆ భారాన్ని తొలగిస్తాను. నన్ను ఎల్లవేళ సాయిబాబా అని పిలుచుకో తల్లి, నీ వెంటే నేను ఉంటాను. అర్థమైందా తల్లి? 2వ నెంబర్ ముట్టుకున్న తల్లికి ఈ సందేశం బాబా పంపించారు: బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు కదా, నేను బాబాకి ఎన్ని పూజలు చేసినా తీర్చడం లేదు అని నన్ను తిట్టుకుంటున్నావు కదా తల్లి. నీ బాధలు తీర్చడానికే నేనున్నాను. మరి ఎందుకు కోరికలు వెంటనే తీరాలంటే తీరుతాయా తల్లి? బాబా నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావని. మరి ఓర్పుగా ఉండు బిడ్డ, అప్పుడు బాబా నీ కోరికలన్నీ తీరుస్తాడు. అర్థమైంది అనుకుంటా కదా తల్లి. ఇప్పుడు 3వ నెంబర్ ముట్టుకున్న వాళ్ళకి బాబా ఈ సందేశం పంపించారు: బిడ్డ, నువ్వు ప్రసాదాన్ని ముట్టుకున్నావు, శుభకరమైన వార్తను వింటున్నావు తల్లి. నువ్వు మంచి వార్త తొందరలోనే వినబోతున్నావు. ఆ సాయిబాబా కృప నీపై ఉంటుంది. నువ్వు అనుకున్న కోరిక దగ్గరలోనే ఉంది. నీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తుంది. ఎందుకు అనుకుంటున్నావు? నీ దగ్గరికి రావడానికి ఎందుకు ఆలోచిస్తుంది అనుకుంటున్నావు? నువ్వు ఎంతగా బాబాని నమ్ముతున్నావా అని వెయిట్ చేస్తున్నాను తల్లి. అంత తొందరగా ఆ వార్త నీ దగ్గరికి వస్తుంది. నువ్వు బాబాని ఎంత బాగా నమ్మితే ఆ కోరిక వెంటనే నీ దగ్గరకు వచ్చి అందుతుంది తల్లి. అర్థమైంది అనుకుంటా బిడ్డ.